ప్రేమమైడ ప్రేమ కలిగిన తండ్రి, స్తుతులకు స్తోత్రములకు అర్హుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు నాయన. ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుకొని మీ సన్నిధానం పడే ఈ స్థలంలో నుంచొని నాయన ప్రభా, నాయన మేము కాదు కానీ నాయన కేవలం మీ ఆత్మతో మీరే మా అందరితో మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. మరి ముఖ్యంగా నాయన ప్రభా, దేనికి పనికిరానని నన్ను నాయన ప్రభా మీ వాక్యం కొరకు వాడుకుంటున్నందుకే మీకు వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి. ఏమిచ్చి రుణం తీర్చుకోగలను తండ్రి, ఏ పాటి వారిని తండ్రి, మీకే వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి. అవును తండ్రి నాయన ప్రభా, మీ సేవలో నాయన ప్రభా భారంగా వెళ్ళాలని తలంచుచుండగా నాయన ప్రభా మీ ఆత్మతో అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. ఇచ్చిన సంఘాన్ని బట్టి వందనాలు, ఇచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు తండ్రి. బిడ్డలందరూ కూడా నాయన ప్రభా ఈ దినము నాయన ప్రభా వాక్యంలోకి నాయన ప్రభా ముందుకు వెలుచుండగా అందరినీ మీ ఆత్మతో నింపమని, మరి ముఖ్యంగా నన్ను మీ ఆత్మాభిషేకం చేయమని మా ప్రభు మీ ప్రియకుమారుని యేసయ్య ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మళ్ళీ ఒక్కసారి ప్రైజ్ ద లార్డ్. ఇది యాక్చువల్ గా థ్యాంక్స్ గివింగ్ అనుకోవచ్చు. బర్త్డే మెసేజెస్ మీరు చాలా సార్లు వినేసేసారు. సో అయినా పర్వాలేదు, కొంచెం అది కూడా టచ్ చేసుకుంటే మనం వెళ్ళిపోదాము. తెలుసు కదా మనందరికీ కూడాను, హాస్పిటల్స్ లో ఎక్కువ మంది ఇక్కడ వర్క్ చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ తెలుసు. డాక్టర్స్ కూడాను ఎంత పెద్ద పెద్ద జబ్బులు అయినప్పటికీ కూడా అంతా వాళ్ళు కావాల్సిందంతా చేశాక లాస్ట్ లో ఏమంటారు, ఇంకా మా చేతిలో ఇంకేం లేదండి, మీకు దేవుని యొక్క దయ ఉంటే కృప ఉంటే వాళ్ళు బతకొచ్చు, లేకపోతే మాత్రం మా చేతుల్లో ఇంకేమీ లేదనేది అంటూ ఉంటారు. సో మన యొక్క జీవితం, మన యొక్క ఆయుష్, మనకు ఇస్తున్నటువంటి ఒక ప్రతి దినం అనేది ఇది మనం సంపాదించుకుంటే వచ్చింది కాదన్న విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఫస్ట్. ఓకే, ఇది కేవలము దేవుని యొక్క దయ వలన. ఆ వర్స్ చెప్తారా, టక్కుమని చెప్పేసారు. ఇంకా నేను మళ్ళీ ఓపెన్ చేయించను. హల్లెలూయా. కీర్తనలు 65:11 65:11 వచనంలో నూతన మనకేమని ఉంది అక్కడ, సంవత్సరం అని దయాకిరీటం నీకు ధరింప చేసి ఉన్నాను, నీ జాడల సారము వెదజల్లాలి. ఇప్పుడు ఇచ్చినందుకు, ఊరికే ఒక సంవత్సరం ఇచ్చినందుకు, అది దయతో ఆయన ఇచ్చినందుకు కామ్గా కూర్చొని నా పని నేను చేసేసుకొని ఏదో మా ఇంట్లో పనులు నేను చేసేసుకొని వెళ్ళిపోతానని కాదు, కానీ ఆ యొక్క దయా కిరీటం ఏదైతే ఆ సంవత్సరం ఇస్తారో దాని జాడల సారం అంతా ఆ దినం ఆ సంవత్సరం అంతా మనము వెదచల్లాలి. అంటే నువ్వు నడుస్తున్నటువంటి మార్గంలో క్రీస్తుని నువ్వు కనిపించేటట్టు నడవాలి. క్రీస్తుని కనిపించేటట్టు నీ జాడలు అన్నమాట. వెళ్తున్నటువంటి ప్రతి దారి కూడాను సారం వెదజల్లుతూ ఉండాలి. ప్రతి ఒక్కరిని కూడా క్రీస్తులోకి నడిపించేలాగా మన జీవితాలు ఉండాలనేదే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి ఒక్కసారి మన అందరం కూడా, అందరికీ ఎక్కువ కాలం బతకాలని ఉంటుందా, తొందరగా వెళ్ళిపోదాం అన్నది ఎవరికైనా చెప్పండి. ఎవరికైనా తొందరగా ఎందుకులే ఇది అలా అనిపిస్తుందా, చాలా కాలం బతకాలనిపిస్తుందా? ఏంటో చిట్టిబాబు తలకెళ్తున్నారు దేనికి, ఏం చెప్పలేరు. ఎక్కువ కాలం బతకాలని ఉన్నోళ్ళు చేతులు ఎత్తండి పోనీ, ఎక్కువ కాలం బతకాలని. హల్లెలూయా హల్లెలూయా. చూసారా, కొంతమందికి ఏమో జీవితం కష్టం పడుతుంది అని చెప్పేసి వద్దులే ముగిద్దాం అనుకుంటున్నారు. కొంతమందికి ఏమో జీవితంలో ఇంకా ఏదో సాధించాలంటే మనకి ఇంకా ఇయర్స్ ఉంటే బాగుండు, దేవుని కొరకు పనిచేద్దామని. దేవుని కొరకే కదా, దేవుని కొరకు పనిచేయడే కన్నా ఇయర్స్. ఓకే, హల్లెలూయా. సో కానీ ఇక్కడ దేవుడు మనతోటి సామెతలు, మనకి నిజంగా దీర్ఘాయువు కావాలి అంటే కొన్ని విషయాల గురించి దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. సామెతలు తీయండి అందరూ కూడాను. సామెతలు 9వ అధ్యాయం 11వ వచనము. సామెతలు అందరు తీశారు కదా, చూడండి. సామెతలు ప్రోవర్బ్స్ 9:11. నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ఇక్కడ ఒక ఫస్ట్ వర్డ్ ఏమనుంది, మరలా చదవండి అందరూ ఒకటేసారి. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికమగును. ఎవరి వలన అంట? హల్లెలూయా హల్లెలూయా. నా వలన అని క్లియర్ గా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, ప్రతి సంవత్సరము ప్రతి దీర్ఘాయువు కావాలి అంటే నా వలన మాత్రమే మీకు సాధ్యం తప్పించి మీ జ్ఞానం కాదు, మీ ధనము కాదు, లేకపోతే మీకున్నటువంటి తెలివితేటలు కాదు, ఇంకా మీకేదేదో మంచి మంచి ఆలోచనలు ఉండటం వలన నాకు చాలా ధనం ఉందండి అందువల్ల నేను బతికిపోయానండి ఈ సంవత్సరము, లేకపోతే నాకు చాలా బలం ఉందండి అందుకే నేను ఈ సంవత్సరం బతికిపోయాను అని చెప్పుకోవడానికి ఎవ్వరికి కూడా అర్హత లేదు. ఎందుకంటే మన కళ్ళ ముందు మనందరికీ తెలుసు అనేక మంది ధనవంతులు చనిపోయిన వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం కదా. అనేక మంది ఎక్సర్సైజ్ చేస్తూ చనిపోయిన వాళ్ళని చూస్తూ ఉన్నాము. వాళ్ళకి ఏమైనా ధనం తక్కువ ఉందా? వాళ్ళు ఏమన్నా ముసలి వాళ్ళు అయిపోయి చచ్చిపోయారా?
కాదు కదా, ఇంకా అనేకమైన విషయాలు. సో దేవుడు నా వలన మాత్రమే మీకు దీర్ఘాయువు కలుగుతుంది, ఇంకా దేని వలన కాదు. మీ బలాలు కాదు, మీ శక్తులు కాదు, మీకున్న ధనాలు కాదు, మీకున్న వెనక మనుషులు లేకపోతే వెనక సపోర్ట్స్, ఇవన్నీ ఏది కూడా మీకు దీర్ఘాయువునివ్వదు. కానీ కేవలం నా వలన మీకు దీర్ఘాయువు కలుగుతుంది. రెండోది ఏమన్నారు, నీవు జీవించు సంవత్సరములు అధికములు అవుతూ ఉన్నాయి. నీవు జీవించే సంవత్సరాలు అధికం. ఎన్ని రోడ్ల మీద మనం వెళ్తూ ఉంటాము, ఎన్ని రకాలుగా చూస్తూ ఉంటాము, ఎన్ని ప్రయాణాలు చేస్తూ ఉంటాము. వీటన్నిటిలో నుంచి ఎవరు కాపాడుతున్నారు మనల్ని? హల్లెలూయా. అయితే ఇప్పుడు మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఇలా కాపాడినందుకు మనం ఏం చేయాలి? హల్లెలూయా. ఎలాగ దేవునికి కృతజ్ఞతాస్తుతులు మన జీవితాల ద్వారా చెల్లించాలి? ప్రతిసారి మనకు తెలుసు ఆయన ఇస్తున్నటువంటి దయా కిరీటం ఏంటో నేను అనేక సార్లు తెలియపరుచుకున్నాను. అలాగే 127వ కీర్తనలో కూడా గర్భఫలం దేవుడు ఇచ్చినటువంటి బహుమానము. అదే మనకి పిల్లలు అనేవాళ్ళు ఎవరు? కుమారులు మనకి స్వాస్థ్యము కదా. ఆ వరుస మనకు అందరికీ తెలుసు. కాబట్టి కుమారులు అనేది దేవుడిచ్చినటువంటి బహుమానము. ఇప్పుడు ఆంటీ గారికి బ్రదర్ని ఇచ్చడం అనేది ఒక బహుమానము కదా. ఆ బహుమానాన్ని ఆంటీ చక్కగా దేవుడు అనుకుంటున్న విధంగా పెంచి ఈరోజు తనకు ఒక కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించారు. అలాగే వీళ్ళ పిల్లల్ని కూడాను దేవుడు అనుగ్రహించిన విధంగా ఆ విధంగా పెంచుకుంటూ వెళ్ళిపోవాలి మనందరము కూడా. సో ఆ స్వాస్థ్యాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనందరికీ తెలుసు ఈ పిల్లలు అనే వాళ్ళు మన పిల్లలని మనం అనుకుంటున్నాం, కానీ వీళ్ళంతా ఎవరు? దేవుని యొక్క పిల్లలు. సో మనల్ని నమ్మి వాళ్ళని మనకు అప్పు చెప్పారు. నన్ను నమ్మి నాకు 2 పిల్లల్ని, వాళ్ళకు 2 పిల్లల్ని, మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల్ని దేవుడు మనల్ని నమ్మి తన బిడ్డల్ని మనకు అనుగ్రహించాడు. అయితే ఒక దినము వాటి గురించి దేవుడు లెక్క అడుగుతాడు. హల్లెలూయా. ఖచ్చితంగా మీకు ఇచ్చినటువంటి పిల్లలు ఆయన పిల్లలు కాబట్టి, ఆయన పిల్లల్ని నీ చేతిలో పెట్టాడు కాబట్టి, నువ్వు ఏ విధంగా ఈ లోకంలో ఉన్నప్పుడు వాళ్ళని పెంచి ఆయన అడిగినప్పుడు ఆ లెక్కలో తన గురించి ఎక్కువగా, దేవుని గురించి ఎక్కువగా ఎంతమందిని మనం బోధించాము, దేవునిలో పిల్లల్ని ఎంతమందిని పెంచాము అనే దానికి మాత్రం ఖచ్చితంగా తల్లిదండ్రులుగా మనం లెక్క చెప్పాల్సిన పని ఉంటుంది. కాబట్టి ఈ దినము మనకిచ్చిన పిల్లలను బట్టి మనందరము కూడాను మంచి మార్గాల్లో పిల్లల్ని పెంచడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దేవునిలో దైవికంగా ఎదగడం నేర్చుకోవాలి. చూడండి, ఒక్కసారి మనందరము చూసుకోగలిగితే గాడ్ కదా, ఇంగ్లీష్ లో దేవుడిని ఏమంటారు? గాడ్ అంటారు. ఎవరికైనా తెలుసు అబ్రివేషన్? జి అంటే ఏంటో, ఓ అంటే ఏంటో, డి అంటే ఏంటో ఒకటి ఇంగ్లీష్ వాళ్ళు చెప్తూ ఉంటారు. సో అది ఎవరైనా తెలిస్తే తెలీదా? ఓకే సరే. అయితే గాడ్, జి అంటే జనరేటర్. ఓకే, అన్ని జనరేట్ చేయగలిగేది ఆయనే. ఓకేనా. ఓ అంటే ఆపరేటర్. ఓకే, మనల్ని సృష్టించగలడు, మనల్ని నిర్మించగలడు, అలాగే మనల్ని ఆపరేట్ చేయగలడు. ఆపరేట్ చేయడం అంటే ఒక మిషన్ ఆపరేషన్ చేయడం అంటే ఏంటి అర్థం? అది నడవాలి, అది పనిచేసేలా మనము బిహేవ్ చేయాలి, దానికి అన్ని ఇవ్వాలన్నమాట, ప్రోగ్రామ్ అంతా ఇవ్వాలి. సో ఆపరేట్ చేయగలడు. డి అంటే డిస్ట్రాయ్. ఖచ్చితంగా డిస్ట్రాయ్ కూడా అంటే దానిని పూర్తిగా కూడా తీసివేయగలిగినటువంటి శక్తివంతుడే దేవుడు. అందుకని చెప్పేసి గాడ్ అనే పేరు దేవునికి ఇచ్చారనమాట. ఏంటి చెప్పండి? 3: జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయ్. ఓకే, సో బీ కేర్ఫుల్. ఓకేనా. సో కాబట్టి ఆయన మనల్ని ఈ లోకంలోకి సృష్టించుకున్నారు, మనల్ని ఆయన దారిలో నడిపించాలి, ఆపరేట్ చేయాలని ఆశపడుతూ ఉన్నారు. నువ్వు అలా ఆయన జీవితం, ఆయన యొక్క నడకలో కనుక లేకపోతే డిస్ట్రాయ్ కూడా చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటారు. ఆయన ప్రేమమైదే, ఆయన ప్రేమ 1000 తరాలు ఉంటుంది, ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది. బట్ నిమిష కోపం చాలా ఎక్కువ, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ జీవితాన్ని ఒక భక్తుడు ఏమని తెలియపరుస్తున్నారో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనము. అందరూ తీయగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనము. వీరందరూ ఆ వాగ్దానంలో ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశములను యాత్రికములై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే
మృతి నొందిరి. హల్లెలూయా హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 నుంచి ఎవరి గురించి రాయబడి ఉంటుందంటే ఫెయిత్ హీరోస్ ఇన్ ఫెయిత్. ఎక్కడ విశ్వాసంలో ఎవరెవరైతే హీరోలు, బయట హీరోలు అంటే చాలా మంది హీరోలు ఉంటారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క హీరో అంటే ఇష్టం ఉంటుంది కదా. బట్ మనం క్రైస్తవులుగా ఇలాంటి హీరోలు ఇష్టపడాలి, బయట హీరోల్ని కాదు. ఫెయిత్ లో ఎవరెవరైతే హీరోయిజం తో నిలబడ్డారో బైబిల్ గ్రంథంలో వాళ్ళని మనం గనక దారిలో పెట్టుకుంటే, వాళ్ళని గనక మనం ఫాలో అయ్యామంటే మన ఫెయిత్ కూడా ఎంతగానో అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ పైన రాసిన వాళ్ళు చాలా మంది పేర్లు ఉన్నాయి అన్నమాట. వాళ్ళందరిలో అబ్రహాం గారు, నోవాహ గారికి జల ప్రళయం వస్తుంది అని చెప్పేసి దేవుడు చెప్పినట్టు, ఇంతకు ముందు ఎప్పుడైనా వర్షాన్ని చూసారా? ఆ కాలంలో ఉన్న వాళ్ళు అసలు వర్షమే లేదంట. ఎప్పుడు కూడా భూమి కింద నుంచి దాని అంతటా అదే నీరుగా వచ్చేసేసి, అంటే జస్ట్ ఆవిరే వచ్చేసి మొక్కలు మొలిచేసాయంట. కానీ నోవాహ గారి కాలంలో జల ప్రళయం వస్తుంది, నువ్వు ఒక ఓడ తయారు చేసుకో, నీ ఓడలోకి అందరికీ చెప్పు ఆ విషయాన్ని, ఎంతమంది వస్తే వాళ్ళని రక్షిద్దామని చెప్తే ఆయన 100 సంవత్సరాలు ఓడ కట్టాడంట. 100 సంవత్సరాలు ఓడ కడుతూ ఉన్నారు ఒక వ్యక్తి అంటే, ఇప్పుడు మీరు చిన్న పని ఏదన్నా బయట విచిత్రంగా చేస్తున్నారనుకో, ఏంటని అడగరా? ఎవరైనా ఎప్పుడు చూడండి ఒకటి ఏమైనా తయారు చేస్తున్నారనుకో, మీరు మీ ఇంటి దగ్గర నుంచోని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇదేంటని అడగరా? లేకపోతే ఇది రోజులు ఏంటి చేస్తున్నావు అని అడుగుతారా? లేదు, కొన్ని ఒక్కరోజు చేసేసి నువ్వు దాచిపెట్టేస్తే కనపడకపోవచ్చు. అన్ని సంవత్సరాలు నోవహ గారు అక్కడ చేస్తూ ఉంటే ఎంతమంది అడుగుతున్నారు, అది ఏంటో చెప్తున్నారు ఆయన. అంటే సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు. ఒక రోజు జల ప్రళయం వస్తుందట, దేవుడు చెప్పారు, ఇదిగో ఈ ఓడ తయారు చేసుకోమన్నారు నన్ను, ఈ ఓడలోకి వచ్చిన వాళ్ళకి రక్షణ ఉంటుందని చెప్తున్నారు, కాబట్టి మీరు కూడా వచ్చేయండి ఈ ఓడలోకి అంటే అందరు నవ్వేరే తప్పించి, అపహసించారే తప్పించి వర్షము జల ప్రళయం అసలు అలాంటిది ఏంటిదో ఎప్పుడు వినలేదు అని చెప్పేసి నవ్వేరే తప్పించి ఎవ్వరు కూడా ఆయన మాటలు నమ్మలేదు. ఇలాంటి ఫెయిత్ హీరోస్ ఉన్నారనమాట ఇక్కడ అంతా మనకి కూడాను. ఆ పైన అంతా మీరు చూసుకుంటే అబ్రహాం గారి గురించి, నోవాహ్ గారి గురించి, హానోకు గారి గురించి, వీళ్ళందరి గురించి చెబుతూ ఇప్పుడు మనకి 13వ వచనంలోకి వచ్చేసేసరికి ఆ వచనం గురించి ఏమంటున్నారంటే, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనం చేసి దాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారే మృతి నొందిరి. హల్లెలూయా. చూసారా, వీరందరికీ వాగ్దానాలు ఉన్నాయి, దేవుని యొక్క వాగ్దానాలు. అబ్రహాం గారికి వాగ్దానం లేదా? నోవా గారికి వాగ్దానాలు లేవా? అలాగే మన ముందున్నటువంటి భక్తులందరికీ వాగ్దానాలు ఉన్నాయి. కానీ ఆ వాగ్దాన ఫలమును వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు ఏం అనుభవించిన వాళ్ళు కాదు. ఇప్పుడు అబ్రహాం గారిని, నీ సంతానాన్ని నేను బహుగా ఆశీర్వదిస్తాను, ఇసుక రేణువులంతా అయిపోతారు, మొత్తం భూమి అంతా నీ యొక్క సంతానమే అంటే, అంత సంతానం పుట్టేదాకా ఆయన ఉన్నాడా? అంత సంతానం మొత్తం ప్రపంచం అంతా వచ్చేవరకు ఆయన ఏమైనా ఆగారా? కానీ ఇప్పటికీ కూడా ఇక్కడ సంతానం అంతా ఎవరి సంతానము? అబ్రహాం సంతానమే అందరమే. క్రీస్తుని మనం ఎప్పుడండి అబ్రహాం సంతానం అయ్యాము అంటారేమో. గల్తీలకు రాసిన పత్రికలో క్రియలుగా రాయబడి ఉంటుంది అనమాట. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మన అందరము కూడాను అబ్రహాంకి ఇచ్చిన వాగ్దాన ఫలాలన్నీ మనకి కూడా చెందుతాయి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వీరు ఏం అనుభవించలేదు. ఇక్కడ ఈ భూమి మీద ఉన్నంతసేపు ఏమి అనుభవించకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఏమనుకున్నారు అంటే, మేము జస్ట్ ఈ భూమి మీద యాత్రికులము. యాత్ర చేయడానికి వెళ్ళిన వాళ్ళు అక్కడే ఉండిపోతారా? చాలా యాత్రలు చేయడానికి వెళ్తా ఉంటారు కదా, ఎక్కువగా అన్నిళ్ళని చూస్తూ ఉంటాం మనం. ఆ యాత్ర ఈ యాత్ర అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. అన్ని సర్దుకొని చాలా రోజులు యాత్ర చేయడానికి వెళ్తారు. ఆ యాత్ర చేసేసిన తర్వాత మళ్ళీ అన్ని పట్టుకొని వెనక్కి వచ్చేస్తారు, అక్కడ ఉండిపోరు. వాళ్ళు వెళ్ళిపోయిన ప్లేసెస్ దగ్గర ఏమి వాళ్ళు ఉండిపోరు. అదే విషయాన్ని భక్తులు నమ్ముతున్నారు ఇక్కడ. నమ్మి మనం కేవలము భూమి మీదకు యాత్రికులము, పరదేశులము. మనం ఏ దేశం నుంచి వచ్చాం? మనందరం ఏ దేశం నుంచి వచ్చాం? హల్లెలూయా. ఒకళ్ళు పరలోకం నుంచి వచ్చారట, ఒకళ్ళేమో ఇండియా నుంచి వచ్చారట. ఓకే, కరెక్ట్. మనం వచ్చేసి ప్రస్తుతానికి ఈ భూమి మీద అయితే ఇండియా నుంచి వచ్చాము. అంటే ఇది మన దేశమా ఇప్పుడు ఉంటున్నది? ఇది మన దేశం కాదు. సో మనకి ఎప్పుడెప్పుడు మన దేశం వెళ్ళాలని ఉంటుందా, లేకపోతే ఇక్కడే ఉండిపోవాలని ఉంటుందా? ఉండిపోవాలనుకుంటే ఉండిపోదాంలే. కానీ మనకైతే మరలా అయితే మన దేశానికి వెళ్ళాలని ఎలా ఆశ ఉంటుందో అలాగే దేవుడు తెలియపరుస్తున్నారు. మీరు ఏ దేశం నుంచి వచ్చారో గుర్తు పెట్టుకుంటే మరలా ఆ దేశానికి వెళ్ళటానికి ఇష్టపడాలి. అంటే అది వచ్చి ఆత్మపరంగా దేవుడు మాట్లాడుతున్నారు. మామూలుగా ఇండియా పరంగా ఈ లోకంలో ఉన్నది, అలాగే ఆత్మపరంగా మీరు వచ్చింది ఎక్కడి నుంచి? పరలోకం నుంచి. కాబట్టి అది జ్ఞాపకం ఉంటే మీకు మరలా నేను పరలోకానికి వెళ్ళిపోవాలి అన్న విషయాన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి ఈ లోకంలో ఉన్నప్పుడు అన్న విషయాన్ని ఇక్కడ భక్తులు జ్ఞాపకం ఉంచుకొని. అంటే ఇంకొక వర్స్ అక్కడ ఒక మంచి మాట ఉంది చూడండి, పరదేశములు యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే. వాళ్ళు ఏం చేస్తున్నారు?
ఒప్పుకుంటున్నారు. మనం కూడా ఒప్పుకోవాలి దేవుని దగ్గర. మేము కేవలం ఈ భూమి మీద జస్ట్ యాత్రికులమే, మేము నీ లోకానికి వచ్చేయాల్సిన వాళ్ళం అన్న విషయాన్ని మనం ఒప్పుకొని విశ్వాసము కలవారమే ఉండాలి. హల్లెలూయా. అయితే ఒక మూడు విషయాలు గబగబా ఫాస్ట్ గా వెళ్ళిపోదాము. ఇప్పుడు ఈ జీవితాన్ని దేవుడు అనుగ్రహించినందుకు, భక్తులు కూడా ఆ విధంగా దేవుని దగ్గర ఇదిగో మేము యాత్రికులు మనం ఒప్పుకున్నందుకు, మనము దేవునిని కూడా ఈ యొక్క జీవితం ఇచ్చినందుకు ఏ విధంగా మహిమపరచాలి, మన జీవితాల ద్వారా దేవుణ్ణి ఏ విధంగా మనం మహిమపరచాలి అన్నది 3 విషయాలుగా మనం చూసుకున్నాం. చూడండి, రోమాపత్రిక 4వ అధ్యాయం. రోమాపత్రిక 4వ అధ్యాయం. రోమాపత్రిక 4వ అధ్యాయము 19వ వచనము, 19, 20వ వచనం చదవండి. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు కలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించిన కానీ ఆ విశ్వాసము వలన, అవిశ్వాసం చదవకండి, ఆ విశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడిన. ఎవరైతును? అబ్రహాం గారు. హల్లెలూయా. అక్కడ అబ్రహాం గారు అనే పై నుంచి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి ఎంత గొప్ప విషయాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు అంటే, రమారమి 100 ఏండ్ల వయసు కలిగినటువంటి అబ్రహాం గారు శారా గారికి పుట్టినటువంటి బిడ్డ మనందరికీ తెలుసు కదా. దేవుడు వాగ్దానం చేసినటువంటి బిడ్డ 100 సంవత్సరాల వయసులో దేవుడు అనుగ్రహించిన దానిని ఆయన అక్కడ సందేహింపకుండా, దేవుడిచ్చిన ఆ వాగ్దానం గురించి సందేహింపలేదు. ఆ బాడీస్ కి ఆ యొక్క శక్తి లేకపోయినప్పటికీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడని నమ్మి విశ్వసించారు. కాబట్టి ఆ విశ్వాసం వలన ఆయన ఏం పొందుకున్నాడట? బలం పొందుకున్నాడు. హల్లెలూయా. విశ్వాసం వల్ల మనం పొందుకునేది ఏంటంటే బలం పొందుకుంటాం, నీరసాన్ని పొందుకోము. ఆ విశ్వాసము ఖచ్చితంగా నీకు బలాన్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి ఆ విశ్వాసం వల్ల ఆయన ఏం చేశారని ఒక మాట రాయబడింది చూడండి, దేవుణ్ణి మహిమపరిచి. ఇది మనం చేయాల్సినటువంటిది. దేవుడు నిన్ను నన్ను ఈ భూమి మీద సృష్టించినందుకు మొట్టమొదటిగా మనం విశ్వాసం వలన దేవునికి మహిమ వస్తుంది. మనం చూపించే విశ్వాసం వలన దేవునికి మహిమ వస్తుంది. ఊరికే మహిమ ఘనతకు అర్హుడని అని పాట పాడితే దేవునికి మహిమ రాదు నీవు. కానీ దేవునికి ఎప్పుడు మహిమ వస్తుంది అంటే అలా అని చెప్పే స్తుతి ఆరాధనలు చేయకూడదని కాదు, కానీ స్తుతి ఆరాధనలు మన హృదయము దేవునితోటి కలిసి ఆ దేవదూతలు అందరూ దేవుణ్ణి పాటలు పాడుతూ ఉంటారంట. వాళ్ళు ఎప్పుడు పాటలు పాడుతూనే ఉంటారు దేవునికి. ఎప్పుడు ఒక్క రోజు కూడా ఆపేది కాదనమాట. అక్కడ పరలోక రాజ్యంలో ప్రతి క్షణము దేవదూతలు పాటలు పాడుతుంటారు. మనం ఎప్పుడైతే స్తుతి ఆరాధనలు మొదలెడతామో అప్పుడు దేవదూతల ఆరాధనలతో కలిసి దేవునికి ప్రార్థన మహిమ వస్తుంది అనమాట. హల్లెలూయా. సో మనం ఎప్పుడు పాట పాడినప్పటికీ కూడా ఆ పాట అక్కడ ఉన్న దేవదూతల పాటలతోటి కలిసిపోయి దేవుని దగ్గరికి చేర్చబడతాయి. అలా కాకుండా ఇక్కడ నువ్వు నిజంగా నీ జీవితం ద్వారా దేవుని మహిమపరచడం అంటే ఏంటంటే ఖచ్చితంగా విశ్వాసం వలన దేవుని మహిమపరచగలుగుతావు. సో ఈరోజు మనల్ని మనం పరీక్షించుకున్నాము. నీ విశ్వాసం ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో దేవునికి మహిమ వస్తుంది అనమాట. అలాగే రెండోది ఫస్ట్ వర్స్ అయితే విశ్వాసం ద్వారా దేవుని మహిమపరుస్తాము. యోహాను సువార్త 15వ అధ్యాయం తీయండి అందరూ కూడా. యోహాను సువార్త 15వ అధ్యాయం అందరికీ తెలిసినటువంటి వచనము 8వ వచనము. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనము చదవండి. తీసారా? ఎస్. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. దేని వల్ల దేవునికి మహిమ వస్తుంది అంటున్నారు? ఫస్ట్ ఏం చెప్పాను? ఫస్ట్ దేని వల్ల మహిమ వచ్చింది? విశ్వాసం వల్ల. మీ విశ్వాసం వల్ల దేవునికి మహిమ వస్తుంది. రెండోది మీరు బహుగా ఫలించటం వలన దేవునికి మహిమ వస్తుంది. అప్పుడు ఆయన శిష్యులు అని మనం అనబడతామంట. బహుగా ఫలించటం అంటే దేనిలో ఫలించాలి? బాగా ఇల్లు కారు మంచి బట్టలు లేకపోతే ఏదైనా కొనుక్కోవడం వలన మనం బహుగా ఫలించినట్ట? బహుగా ఫలించటము అంటే
దేవుడు అనుకుంటున్న ఆత్మ ఫలాలను ఫలించటం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అనుకుంటున్నటువంటి ఆత్మ ఫలాలను ఫలిస్తే అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. ఆత్మ ఫలాలు ఏంటో నేను చెప్పక్కర్లేదు. ప్రేమ, దీర్ఘశాంతము, కోపం ఉండకూడదు, అలాగే ప్రతి విషయానికి సమాధానం ఉండాలి. ఇవన్నీ దేవుడిస్తున్నటువంటి ఫలాలు. ఆ ఫలాలు నువ్వు ఫలించినప్పుడు దేవునికి మహిమ. సో ఎవరికి వాళ్ళని పరీక్ష చేసుకుంటే సరిపోద్ది. ఇంకా ప్రత్యేకంగా మీరా నేనా మీరా అని మనం ఎవరెవరిని పక్కన వాళ్ళని అడగాల్సిన పని లేదు. మనకి మనమే క్షమించే హృదయం ఎంతమందికి ఉంది, అలాగే ప్రేమించే హృదయం ఎంతమందికి ఉంటుంది, అలాగే ఓపిక ఎంతమందికి ఉంటుంది, అలాగే ఇంకా అక్కడ ఉన్నటువంటి సమాధానం ఎంతమందితో మనం సమాధానంగా ఉండగలుగుతున్నాము. సో వీటన్నిటి వలన మనం దేవుని మహిమపరచగలుగుతాము. హల్లెలూయా. ఇంకో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో కూడా చూడండి ఇంకా ఎలా దేవుని మహిమపరచగలుగుతాము. ఎఫిషియన్స్ 2:10. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారి ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఈరోజు దేవుడు మనల్ని అందరిని ఎందుకు పుట్టించారంట? దేవుడు మనల్ని అందరిని ఎందుకు పుట్టించారంట? ఆయనకు మహిమ రావటానికే, ఆయనకి మహిమ తెచ్చుకోవడానికే మనందరినీ. అందుకే దేవుడు వేరే ఏ విషయాలనైనా సహిస్తాడు, కానీ ఆయన మహిమని వేరే ఎవరికి ఇచ్చినా కానీ ఆయనకి ఇష్టం ఉండనే ఉండదు. మహిమ అనేది ఎప్పుడు కూడా దేవుడికి సంబంధించింది. మనుషులకు మహిమలు ఇవ్వకూడదు. మనము దేవునికి మహిమ ఎలా వస్తుంది అంటే, ఫస్ట్ది విశ్వాసం ద్వారా ఆయనకి మహిమ వస్తుంది. రెండోది ఇందాక తెలియపరచడం, మీరు బహుగా ఆత్మ ఫలాలను ఫలించటం వలన దేవునికి మహిమ వస్తుంది. ఇక్కడ మూడోదిగా ఏం తెలియపరుస్తున్నారంటే, మిమ్మల్ని నేను అసలు ఏర్పాటు చేసిందే సత్క్రియలు చేయటానికట. సత్క్రియలు అంటే మంచి, సత్క్రియలు అంటే మంచి పనులు. ఈ లోకంలో నేను క్రీస్తు యేసునందు మిమ్మల్ని అసలు ఇక్కడ తయారు చేసి పంపించిందే ఈ లోకంలోకి సత్క్రియలు చేయటానికి, మంచి క్రియలు చేయటానికి. మంచి క్రియలు మానేసి దుష్ట క్రియలు చేస్తే అది దేవునికి మహిమ కాదు. ఆయన సృష్టించుకున్నందుకు మనల్ని చాలా బాధపడతారనమాట. ఆ రోజు నోవాహు కాలంలో ఆయన ఏమన్నారు, ఈ జనులను సృష్టించినందుకు నేను దుఃఖపడుతున్నానని చెప్పేసి, మనసులో నేను చాలా నొచ్చుకుంటున్నాను అన్నారు, వేదన పడిపోతున్నానని చెప్పేసి మాట్లాడారు దేవుడు. కాబట్టి ఆయన అనుకుంటున్నటువంటి సత్క్రియలు మనం చేయకపోతే దేవుడు ఈరోజు మన జీవితాలను కూడా అదే విధంగా ప్రశ్నించవచ్చు. కాబట్టి సత్క్రియలు అంటే మళ్ళా మీకు అందరికీ తెలిసిందే, కీడు చేసే మాటలు ఒకరికి ఒకరు ఏమీ కూడా పాస్ చేసుకోవద్దు, మార్చుకోవద్దు. అనవసరమైనటువంటి విషయాలు సంఘంలో ఉంటూ ఉన్నప్పుడు మనం కొన్ని పద్ధతులుగా మనం పాటించుకోవాల్సిన విషయాల్లో ఒకరినొకరు చేతనైతే ప్రేమించుకుందాము, ఒకరినొకరు సమాధానంగా ఉండగలిగితే ఉండాలి తప్పించి అనవసరమైనటువంటి విషయాల గురించి మనం అనవసరంగా కీడులు చేసుకునే వారిగా తలంపులుగా మన జీవితాల్లో ఉంటాకి వీల్లేదు. అవి సత్క్రియల కిందకి రావు. ఆ పైన కూడా ఒక వచనాన్ని చూడండి ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి 8వ వచనం చూడండి, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే అక్కడ మీరు విశ్వాసం వలన కృపచేత రక్షింపబడి ఉన్నారు. మీ విశ్వాసంను బట్టి ఆయన కృప కుమ్మరింపబడుతుంది. మీరు చూపించే విశ్వాసాన్ని బట్టే మీ కృప కుమ్మరింపబడుతుంది తప్పించి మీ క్రియలు నా క్రియల వలన మనం ఇప్పుడేం రక్షింపబడటం లేదని దేవుడు తెలియపరుస్తున్నారు. కేవలం ఆయన ఉచితమైనటువంటి కృప గ్రేస్. కాబట్టి మన జీవితాల్లో సత్క్రియలు చేయడానికి ఆసక్తిగా మనందరము ముందుకు సాగాలి. చివరిగా ఇంకొక విషయాన్ని మనం చూసుకొని ముగించుకుందాం. మొదటి పేతురు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. మొదటి పేతురు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. చదవండి అమ్మా. హల్లెలూయా. చాలు, చూసారా, ఎవరైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించుచుంటే గనక, నేను క్రైస్తవుడిని కాబట్టి నాకు ఈ బాధ వచ్చిందని దిగులు పడకుండా ఆ బాధను బట్టి దేవునిని మహిమపరచాలంట. హల్లెలూయా, హల్లెలూయా. నీకెవరైనా నువ్వు క్రైస్తవుడివే అని చెప్పి నిన్ను పక్కనున్నోళ్ళు, ఎదురున్నోళ్ళు, లేకపోతే నీ దగ్గర ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు, లేకపోతే నీ చుట్టుపక్కల ఇంట్లో ఉంటున్న వాళ్ళు, నిన్ను ఎవరైనా సరే నువ్వు క్రైస్తవుడు అని నిన్ను ఏమైనా చిన్న చూపు చూసి నిన్ను బాధిస్తుంటే ఆ బాధని నువ్వు హ్యాపీగా తీసుకుంటే గనక దేవునికి మహిమ వస్తుంది.
వస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి మన జీవితంలో ఎదురైనప్పుడు నేను క్రైస్తవుని కాదని తప్పించుకోకండి. నేను క్రైస్తవుని అని చెప్పి చక్కగా దానిని మహిమపరచాలి. నేను ఇంతకు ముందు కూడా అనేక సార్లు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుందా? ఇద్దరు ముస్లిమ్స్ ఒక ఒక ఇద్దరు వచ్చి నీటిలో పడిపోయారంట, బోట్లో నుంచి. చెప్పాను మీకు గుర్తుంటే కనుక. వాళ్ళిద్దరూ నీటిలో పడిపోయారు. వాళ్ళు అలా ఈదుకుంటూ ఒక ఒడ్డుకి వచ్చేసారు కదా. ఆ ఒడ్డుకి వచ్చేసిన తర్వాత దూరంలో మాస్కులు ఎక్కువ చోట ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ మాస్కులే కనపడతా ఉంటాయి. కాబట్టి వాళ్ళకి దూరంలో ఏం కనపడింది? ఒక మాస్క్ కనపడింది. అమ్మయ్య బాగా ఆకలేస్తుంది, మాస్క్ దగ్గర ఏదో మంచి ఫుడ్ వండుతున్నా, స్మెల్ వస్తుంది, పోయి పెట్టుకున్నా అంటే ఆ ఇద్దరు యాక్చువల్ గా క్రిస్టియన్సే. కానీ మాస్క్ కాబట్టి నేను మొహమ్మద్ అని చెప్తానని ఒకడు అన్నాడంట. నేను మొహమ్మద్ అని చెప్తాను, నువ్వు కూడా ఇంకేదో పేరు చెప్పేసేయి, వాళ్ళు చక్కగా అన్నం పెడతారు మనకని. కానీ వాడు ఏమన్నాడు? జోసఫ్, నేను అలా ఏం చెప్పను, నువ్వు చెప్పుకుంటే చెప్పుకో అని చెప్పేసి అన్నారు కదా. అది గుర్తుంది కదా మీ అందరికి. అక్కడికి వెళ్ళేసరికి ఏమైంది? ఆ రోజంతా కూడా వాళ్ళకి రంజాన్ మాసం కాబట్టి వాళ్ళు సరేనా ఈ మొహమ్మద్నికి ఏం పెట్టకండి, వీడు మనతో పాటు ప్రేయర్కి వస్తాడు, అతనికి పోయి జోసఫ్ కి మంచి కడుపు నిండా భోజనం పెట్టండి, మొహమ్మద్ అని పేరు చెప్పినాడు మనోడు కాబట్టి వీడిని కూడా ఫాస్టింగ్ ఉంచేయండి అని చెప్పేసి అన్నారు. సో దేవుని యొక్క పేరుని బట్టి మనం మహిమపరచబడటానికి ఏదైనా బాధ అనుభవిస్తే ఖచ్చితంగా దేవునికి మహిమ వస్తుంది. అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. శ్రమ వచ్చినప్పుడు బాధపడకండి. మన మీద ఎవరైనా నిందలు అపనిందలు వేస్తున్నప్పుడు అసలే బాధపడకండి. వాటి ద్వారా దేవుడు మహిమ తెచ్చుకుంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకా ఒక వచనం యోహాను సువార్త 16:33 కూడా చూసుకోగలిగితే, యోహాను సువార్త 16:33 కూడా చూడండి. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాట కాదు. ఓకే అమ్మా, చదవండి. ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో మీకు ఖచ్చితంగా శ్రమ వస్తుంది అని చెప్తున్నారు దేవుడు. మీకు ఏ శ్రమలు ఉండవు నన్ను నమ్మినందుకు, నేను చక్కగా ఇక్కడ నుంచి పరలోక రాజ్యానికి అదే పనికి ఎగరేసుకొని పోతానని చెప్పట్లేదు దేవుడు. మీకు ఈ లోకంలో ఖచ్చితంగా శ్రమలు వస్తాయి, కానీ ధైర్యము తెచ్చుకోండి, ఎందుకంటే నేను ఈ లోకాన్ని ఆల్రెడీ జయించి ఉన్నాను. జయించినటువంటి రాజు పక్కన మనం అందరం ఉన్నాం కాబట్టి మనకి శ్రమలు, అపనిందలు, అవమానాలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా వాటి ద్వారా దేవుడు మహిమే పొందుతారు తప్పించి మరేమీ కూడా మనకి ఇబ్బంది లేనే లేదు. కాబట్టి ఈ విషయాన్ని మనం చక్కగా జ్ఞాపకం ఉంచుకోవాలి. అపోస్తుల కార్యం 14:22 కూడా చూడండి, అక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా ఏం మాట్లాడుతున్నారు. అపోస్తుల కార్యము 14:22. అపోస్తుల కార్యము 14:22 చూడండి. శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు, అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. ఇక్కడ ఇది హెచ్చరిస్తుంది ఎవరు అనుకుంటున్నారు? పౌలు గారు, అక్కడ బర్నబా గారు. వీళ్ళు ఎవరిని హెచ్చరిస్తున్నారంటే అక్కడ ఉన్న వాళ్ళందరితో ఏం చెప్తూ ఉన్నారు అంటే చూడండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, అనేక శ్రమలు అనుభవించే మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపాలని చెప్పేసి ఖచ్చితంగా నేను చెప్తున్నాను. మీకు శ్రమలు అనేవి లేకపోతే దేవుని రాజ్యంలోకి ప్రవేశమే ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా శ్రమలు జీవితంలో వస్తున్నాయి అంటే ఆయన యొక్క దారిలోనే మనం ఉన్నాం, ఆయన అనుకుంటున్న వేలోనే మనం అందరం ఉన్నాం. కాబట్టి మనకు పరలోక రాజ్యము తప్పకుండా అనుగ్రహింపబడుతుంది. ధైర్యం తెచ్చుకొని ఉత్సాహంతో, విశ్వాసంతో ముందుకు ఇంకా సాగాలన్న విషయాన్ని దేవుడు మరలా మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఇంకా మిగతాదిగా చివరిగా దేవుడు ఈ లోకంలో మనల్ని పుట్టించినందుకు ఆయన మహిమ కోసం కాబట్టి ఫస్ట్ విశ్వాసమందు నిలకడగా ఉండాలి. రెండోది బాగా ఫలించే వారిలో మనం ఉండాలి. మూడోది సత్క్రియలు చేయటం అందు ఆసక్తిగా మనం కలిగి ఉండాలి. నాలుగోది శ్రమలు అనుభవించటం వలన మనము దేవుడిని మహిమపరచగలుగుతాము. లాస్ట్ గా స్తుతి యాగాలు చేయటం ద్వారా దేవుని మహిమపరుస్తాం. ఫస్ట్ చెప్పాను కదా, మీరు పాటలు పాడటం అనేది, ఆరాధించటం అనేది దేవునికి మహిమ తెచ్చే కార్యమే. కీర్తనలు 50:23 చూసి ముగించుకున్నాము. కీర్తనలు 50:23. అందరూ కలిసి చదవండి, అందరూ ఓపెన్ చేయండి. కీర్తనలు 50:23. అందరు కలిసి చదవండి అమ్మా. ఇది ఒక్క వచనం చదువుకొని ముగించుకుందాం. తీసారా అందరూ? వెరీ గుడ్. రెడీ? 1 2 3 స్టార్ట్. నన్ను మహిమపరచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. దేని వల్ల దేవునికి మహిమ వస్తుంది అంటున్నారు?
స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గమును సిద్ధపరచుకొనును. మీరు స్తుతి యాగం చేసినప్పుడు నాకు మహిమ వస్తుంది. అప్పుడు మీకు నా రక్షణ మార్గాన్ని చూపిస్తాను. ఆ రక్షణ మార్గంలో మీరు నిలబడితే పరలోక రాజ్యంలోకి నేను మిమ్మల్ని అందరినీ చేర్చుకుంటానన్న విషయాన్ని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఈ జీవితము, ఈ సంవత్సరం అనే దయా కిరీటము మనందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే, దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా మన జీవితాల్లో మనం ప్రవర్తించాలి. ముఖ్యంగా విశ్వాస జీవితంలో వెనకబడిపోకూడదు. బహుగా ఫలించటంలో, దేవుడు అనుకున్న ఆత్మఫలాలు ఫలించటంలో వెనకబడిపోకూడదు. శ్రమలు అనుభవించినప్పుడు దేవునికి మహిమనే ఇవ్వాలి. అలాగే సత్క్రియలు చేయటం అంత ఆసక్తి కలిగి ఉండాలి. స్తుతి యాగాలన్నీ కూడా దేవునికే చెందే విధంగా మనందరం ఉండాలని కోరుకుంటూ ఇచ్చిన వాక్య భాగాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.